శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 21 డిసెంబర్ 2025 నుంచి 27 డిసెంబర్ 2025 వరకు గల వారం రోజుల కాలానికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు, ఆ తదుపరి గ్రహ సమ్మేళనాలు, గ్రహ దృష్టులు, వాటి యొక్క ఫలితాలు తెలియచెప్పుకుందాం. మిథున రాశిలో వక్రించిన గురువుగారు, సింహ రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో బుధుడు, అలాగే ధనస్సు రాశిలో చంద్ర, శుక్ర, రవి, కుజ, కుంభరాశిలో రాహువు, శనిగారు వచ్చేసి మీన రాశిలో. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఏ ఏ గ్రహాల యొక్క స్థితుల మార్పు జరిగింది అంటే చంద్రుని యొక్క మార్పు మాత్రమే జరిగి ఉన్నది మీనరాశిలోకి. ఇక ఏ గ్రహాలు మారలేదు. అయితే గ్రహాల సమ్మేళనాల యొక్క ఫలితాలని ముందుగా చూసినట్టయితే ధనస్సు రాశిలో చంద్ర, శుక్ర, రవి, కుజ 4 గ్రహాల చతుర్గ్రహ కూటమి అనేది ఒకటి జరుగుతూ దాని మీద శని గారి యొక్క దృష్టి ఉన్నది. ఇది చాలా చెప్పదగినటువంటి విశేషం. ఎక్కువగా ప్రజలలో భయాందోళనలు ఉండడానికి అవకాశం ఉన్నది. అలాగే వివాహేతర సంబంధాలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా బలహీనంగా ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్స్ గాని, ఈ వైద్య వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఉన్నటువంటి వారు కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా ఈ మోకాళ్ళకి సంబంధించి, కాళ్ళకి సంబంధించి ఆపరేషన్స్ చేయించుకోవాలి అంటే కూడా కాస్త తారాబలం లాంటి మంచి ముహూర్తాలు చూసుకుని పెట్టించుకోవడం మంచిది. ఇవన్నీ కూడా కొంచెం చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక దీని మీదనే గురువు గారి యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి అంత భయపడాల్సిన పని లేదు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి ఈ 2 విషయాలని తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి శని చంద్రుల కలయిక జరుగుతూ ఉంది. ఇది మానసిక వేదన ఎక్కువగా ఉండేటట్టుగా ఉంటుంది. ఏ గ్రహాల వాళ్ళకి ఈ పరిస్థితి ఉంటుంది అంటే అందరికీ ఉంటుంది. కాబట్టి శని చంద్ర స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. మానసికమైనటువంటి దృఢత్వం లేకపోయినట్లయితే ఎదుటి వాళ్ళకి అలసైపోతుంది. మనకి కూడా ఏమి చేయాలో తెలియని పరిస్థితి. ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కూడా ఆ నిర్ణయం మీద ఉండలేకపోతాము. ఇది కొంచెం మనశ్శాంతి తగ్గడానికి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి శని చంద్ర స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇక గురువు గారి యొక్క సప్తమ దృష్టి కుజ, రవి, శుక్ర, చంద్రుల మీద పడుతూ ఉన్న కారణం చేత గురు మంగళ యోగము ఏర్పడి ఉంది. గజకేసరి యోగం ఏర్పడి ఉంది. చక్కటి యోగవంతమైనటువంటి గ్రహాల యొక్క దృష్టులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ గోచారంలో వీటికి అంత ఎక్కువగా ఫలితాలు ఉండబోవు. ఇవే గ్రహస్థితులు జన్మజాతకంలో ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కన్యారాశి వారికి తృతీయ స్థానంలో బుధుని యొక్క సంచారం బాగుంది. చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో రాహు గారి యొక్క సంచారం బాగుంది. ఎప్పుడైతే 3 గ్రహాల యొక్క సంచారము బాగుందో సాధారణమైనటువంటి ఫలితాలే అని చెప్పచ్చు. అవి కూడా ఉత్తమ ఫలితాలే అని చెప్పచ్చు. ఎందువల్లంటే 4 గ్రహాలలో ఒకటైనా పెద్ద గ్రహం అనేది ఇక్కడ మంచి ఫలితాలను ఇస్తోంది కాబట్టి. అయితే శనిగారు గాని, గురువు గారు గాని, కేతువు గాని అంతగా శుభ ఫలితాలని ఇవ్వబోవడం లేదు. కాబట్టి వాటికి సంబంధించి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే శివారాధన చెయ్యండి. హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి. ఇవి తప్పనిసరిగా చేయవలసినటువంటి పరిహారాలు. కోర్టు విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఎవరికైనా గానీ ఈ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నట్టయితే ఇప్పుడే కోర్టుకు వెళ్ళడం మంచిది కాదు. అది వరకు ఎవరన్నా కోర్టుకు వెళ్ళినట్లయితే కూడా ఇప్పుడు కొంచెం వాయిదాలు తీసుకోండి. కొన్నాళ్ళకి మీ మనసు మారుతుంది. మళ్ళీ తిరిగి కలుసుకుంటారు. కాబట్టి తొందరపడి విడాకులు తీసేసుకోవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మాతృవర్గ రీత్యా బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకార రీత్యా బాగుంది. చక్కటి మనోబలాన్ని కలిగి ఉంటారు. ధైర్య సాహసంతో కూడిన పనులన్నీ చేస్తారు. అయితే ఉద్యోగ జీవితంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. విందులు, వినోదాలు ఇత్యాది వాటిట్లలో కూడా అధిక జాగ్రత్తలే తీసుకోవాలి. మనకేంట్లే పర్వాలేదు, ఎవరో పిలిచారు కదా, మనం బాగుండని ఇప్పుడు అంతగా మనకి బాగుండలేదు, ఇలాంటి బాగుండని స్థితిలో మనం బాధపడుతూ కూర్చోవడం ఎందుకు, వెళ్ళి విందులు వినోదాల కార్యక్రమాల్లో మనం పాల్గొని కాస్త సంతోషంగా ఉందాము అని అనుకుంటారేమో.
అస్సలు అనుకోకండి. విందు వినోదాలని పక్కన పెట్టండి. ఇది చెప్పదగ్గ సూచన. పబ్లిక్ గా మాట్లాడినా, పబ్లిక్ రిలేషన్స్ తో మాట్లాడుతూ ఉన్న అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ గురు బలం లేదు, శని బలం లేదు. 2 పెద్ద గ్రహాల బలాలు లేకపోవడం చేత వ్యక్తిత్వం మీద మీకు అపవాదు పడేటటువంటి పరిస్థితి వస్తుంది. కాస్త జాగ్రత్త వహించాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే స్థిర చిరాస్తుల వృద్ధి కోసం మీరు చేసే తపన బానే ఉంటుంది, కానీ వాటి యొక్క అభివృద్ధి కనిపించదు. ఏదైనా డబల్ డాక్యుమెంటేషన్ జరిగేటటువంటి అవకాశము, డబల్ రిజిస్ట్రేషన్స్ అయ్యేటటువంటి అవకాశము ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇందుకొరకు అతి జాగ్రత్త. అన్ని డాక్యుమెంట్స్ ని మరీ పరిశీలన చేసుకోవలసి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఏదైనా ఆపరేషన్స్ చేసుకోవలసి వస్తే, ఎవరైనా ఆరోగ్యరీత్యా కాస్త తారాబలం మంచిది చూసుకుని ముహూర్తం పెట్టించుకోండి లేదా పెట్టుకోండి అని చెప్పి మరీ సూచన చేస్తూ ఉన్నాను. అనవసరమైనటువంటి ఆలోచనలు ఆలోచించవద్దు. చేస్తే పని చెయ్యండి, లేదా అంటే ఇంట్లోనే కూర్చుని ఏ సినిమాలో చూసుకుంటూ కూర్చోండి. ఇంకా వేరే ఏదన్నా హాస్యంగా ఉండేటటువంటి సన్నివేశాలు చూస్తూ ఉండండి తప్ప స్నేహితులతో కలిసి కూడా ఇలాంటి ఎంజాయ్మెంట్స్ చేయవద్దు. ఇది జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రగ్రహ సంచారము 7వ స్థానంలోకి వచ్చి ఒక్కింత ఆనందాన్ని కలిగిస్తోంది. అయితే శనిగారితో ఉంటూ ఉన్న కారణం చేత ఇది శుభాశుభ మిశ్రమమైన ఫలితము కాబట్టి ముఖ్యంగా భార్యాభర్తల అనురాగం పట్ల కొద్ది జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వ్యాపారాల విషయంలో కూడా ఇలాగే ఉన్నది. ఇక ఇతరత్ర అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కన్యా రాశి వారికి 6వ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శనిగారి యొక్క ఫలితము చాలా బాగుంటూ ఉన్నది. ఊహించని విధంగా ధనలాభాలైతే చాలా బాగున్నాయి. అయితే మీకు ఖర్చులు అంతకన్నా ఎక్కువ ఉంటాయి అని చెప్పి కూడా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ శనయే నమః.